హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో మే 21వ తారీఖు జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన షిఫ్ట్ 1 పేపర్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పటివరకు జరిగిన పేపర్స్ అన్నీ చూస్తుంటే రాను ప్రతి పేపర్ కూడా మనకి ఆ హార్డ్నెస్ పెరుగుతుందే తప్ప ప్రతి పేపర్లో కూడా ఈజీనెస్ అనేది మాత్రం తగ్గుతుంది. ఈజీనెస్ ఎందుకు ఇవ్వట్లేదు, అసలు ఎంసెట్ ఏ విధంగా కండక్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారో కానీ అయితే ఈజీనెస్ ఎందుకు ఇవ్వట్లేదు కానీ చాలా పేపర్స్ మాత్రం చాలా టఫ్ ఉంటున్నాయి. ఈరోజు పేపర్ తీసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ పేపర్లో కేవలం 15 to 20 క్వశ్చన్స్ మాత్రమే ఈజీగా ఉన్నట్టున్నాయి. మిగిలినవన్నీ కూడా చాలా హార్డ్గా ఉన్నాయని, ముఖ్యంగా అర్థం చేసుకోవడానికి అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా టైం పడుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఫిజిక్స్ కూడా అదే రేంజ్లో ఉంది. ఫిజిక్స్ కూడా చాలా కష్టంగా ఉన్నట్టే. ఫిజిక్స్లో ఏంటంటే 10 to 15 క్వశ్చన్స్ వరకు మాత్రం ఫిజిక్స్లో ఈజీగా ఉన్నాయి. అంటే ఈజీ టు మీడియంగా ఉన్నాయి, ఈజీ టు మోడరేట్గా ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా చాలా టఫ్గా ఉన్నట్టుగానే చెప్తున్నారు. అయితే ఎప్పట్లాగే కెమిస్ట్రీ పేపర్ ఈరోజు షిఫ్ట్ 1 పేపర్లో మళ్ళీ కొంత నార్మల్గానే ఈజీగానే ఉన్నది. మనం కెమిస్ట్రీ పేపర్లో మాత్రం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అయితే ఓవరాల్గా మొత్తం ఈ 3 పేపర్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే రేపటి నుంచి రాయబోయేటటువంటి స్టూడెంట్స్ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా అది ఎవరైతే చదువుతారో వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రం ఈజీగా రాయగలుగుతారు. అలాగే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కొద్దిగా లెంగ్తీగా ఉన్న క్వశ్చన్స్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఇకపోతే మ్యాథమెటిక్స్కి ఎక్కువ టైం కిల్ అవుతున్నట్టుగా ఇప్పటికి ప్రతి షిఫ్ట్ పేపర్లో కూడా అదే చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మ్యాథ్స్కి వచ్చేసరికి మాత్రం టైం కిల్ అయిపోతుందని. సో ఇప్పటికి ఇన్ని షిఫ్ట్స్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ రాయబోయే వాళ్ళందరూ కూడా మ్యాథ్స్ మీద చాలా కేర్గా తీసుకొని టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఎలా చేస్తే మనకు బాగుంటుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే డెఫినెట్గా వీళ్ళలాగే లాస్ అవుతారు. సో ఫిజిక్స్ కెమిస్ట్రీల మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేసుకుంటూ మ్యాథ్స్ని లాస్ట్లో పెట్టుకుంటే మీకు బాగుంటుందని నా ఉద్దేశం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈజీగా కవర్ చేసేటప్పుడు టైం అనేది మిగులుతుంది. అలాగే ఎందుకంటే మ్యాథమెటిక్స్కి ఇంచుమించు గంటం పావు, దాదాపు 1.5 hour కానీ దాదాపు 1 hour 15 minutes to 1 hour 30 minutes వరకు కూడా పట్టేస్తుంది మ్యాథమెటిక్స్కి. సో ఉన్న టైంలో ఎక్కువ టైం దానికే పోతుంది కాబట్టి ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మీద ప్రిపేర్ అవ్వండి. ప్రీవియస్ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. డెఫినెట్గా మీకు ఎంతో కొంత యూజ్ అనేది ఉంటుంది. అయితే ఇన్ని పేపర్స్ కూడా హార్డ్గా ఇవ్వడంలో ఉద్దేశం ఏమైనా ఈ మొత్తం ఓవరాల్గా అన్ని పేపర్స్ మనకు వచ్చిన తర్వాత ప్రతి పేపర్ హార్డ్గా ఉంటుంది కాబట్టి ఓవరాల్గా అన్నింటిలో ఏ షిఫ్ట్ పేపర్ హార్డ్గా ఉంది, ఏ రోజుది ఏ షిఫ్ట్ పేపర్ హార్డ్గా ఉంది తెలిసిన తర్వాత ఎవరికి మార్క్స్ కలుస్తాయి, ఎవరికి మార్క్స్ నార్మలైజేషన్లో కలిసే అవకాశం ఉంటుంది అనేది కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈరోజు రాసిన పేపర్ మీకు ఎలా అనిపించిందో అని తెలిస్తే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఈరోజు మధ్యాహ్నం పేపర్ కూడా ఎలా ఉందో ఒకసారి షిఫ్ట్ 2 పేపర్ కూడా మరి కాసేపట్లో వచ్చిన తర్వాత దాన్ని కూడా మీకు అనాలిసిస్ అనేది తెలియజేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీలైనంతమందికి షేర్ చేయండి. తప్పకుండా మీ తలకు అభిప్రాయాన్ని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.